రాజకీయ తప్పుడు పనులు ఈ అమ్మకాళ్ళు కొనుగోళ్లు ద్వారా లబ్ధి పొందగలిగాడు. లేదా తను అనుకున్నట్టు తనకు అడ్డంగా ఉన్నటువంటి తన కోరికలకి అడ్డంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారిని ఈ అమ్మకాలు కొనుగోలు ద్వారా పడేయగలిగాడు. తను అనుకున్నది సాధించగలిగాడు. తన రాజకీయ దుర్నీతి ఎత్తుగడలు పారించగలిగాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయంగా ఎవరిని కొట్టాలనుకుంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు లాగా అమాయకుడు కాదు. రెండు వేల 2011 సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు, అప్పుడేమో రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు అంతర్జాతీయ అధ్యక్షుడు. ఆయన 2011 సంవత్సరం నుంచి వెనకటికి గజనీ మహమ్మద్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటానికి, నిర్వీర్యం చేయటానికి, రాజకీయాల నుంచి తోసేయటానికి, తనకి ఎక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని, లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకాలు కొనుగోళ్ల ద్వారా లోబర్చుకోగలిగాడు. జగన్ మీదకి ఉసిగొల్పగలిగాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి 16 మాసాలు జైల్లో వేయించగలిగాడు. కానీ అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారేమి రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడికి అడ్డంకిగా పక్కకు పారిపోలా. గోడ కొట్టిన బంతిలాగా ఎగసిపడి అప్పుడే పుట్టినటువంటి చిన్న పార్టీ ద్వారా రాష్ట్రంలో 175 సీట్లకు గాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, మోడీకి ఉధృతమైన వేవ్. ఆ స్థితిలో 67 సీట్లతో ఒక పెద్ద శక్తిగా చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు అవతరించాడు. అయినప్పటికీ కూడా ఆయనకి మతిమరుపు ఎక్కువ, లేదా కుట్రల్లో అలవాటైపోయినటువంటి వ్యవహారం. 23 మంది ఎమ్మెల్యేలని కొని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కుమ్మదీయాలి, తద్వారా రాజకీయాల్లో తనకు అడ్డు లేకుండా చేసుకోవాలని చెప్పినటువంటి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎవరిని రాజీనామా చేయించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, ఫ్యాను గుర్తు మీద గెలిచిన 23 మందిని యథాతథంగా ఎమ్మెల్యేలని తనలో కలుపుకుని కండువాలు కప్పి, వారిలో 4 ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారికి సాక్షాత్తు గవర్నర్ దగ్గర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గనుడాయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ పెద్ద రాజకీయ ఆషాఢభూతి. నీతి చంద్రికలో పెద్ద కథలు ఉంటాయి, చూసి నీతి చంద్రిక చదువుకున్న ప్రతి వాళ్ళకి అర్థం అవుద్ది. నమ్ముకున్న వాళ్ళని, గురువుల్ని మోసం చేసేవాడిని ఆషాఢభూతితో పోలుస్తారు. ఆ రోజు దేవశర్మని ఎట్టా అయితే ఆషాఢభూతి మోసం చేశాడో నమ్మకంగా, ఈయన చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు చెప్తూ ఉంటాడు. నిన్న మొన్న చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అరే అబ్బాయి, ఎవడైనా సరే మన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే. ఏం రాజీనామా చేసావు? 2014 నుంచి 19 దాకా ఎంతమందితో రాజీనామా చేయించావు? ఎవరితో రాజీనామా చేయించావు? పోనీ అయిపోయింది. అరే నిన్న కాక మొన్న మీ అబ్బాయి కండువాలు కప్పాడు కదా,
వైసీపీ మేయర్లకి కార్పొరేటర్లకి ఇంకెవడెవడో మీ వాళ్ళే మీ పార్టీ ప్రెసిడెంట్లు కండువాలు కప్పారు కదా, వైజాగ్ కార్పొరేటర్లకి బెజవాడ కార్పొరేటర్లకి ఆడికి ఈడికి వాళ్ళు రాజీనామాలు చేయక్కర్లేదా? ఏ పార్టీ మీద గెలిచారు? ఇండిపెండెంట్ గెలిచారా? ప్రకాశం జిల్లా ఒంగోలు మేయరు ఏ పార్టీ? రాజీనామా చేశారా? మరి కండువా ఎట్ట కప్పావు? అంటే ఎంత తప్పుడు మాటలు మాట్లాడతాడో, అవకాశవాద రాజకీయాలు చేస్తాడో, చేసే పనులు తప్పుడు పనులు చేస్తూ చీకట్లో పగలెంత నీతి వాక్యాలు మాట్లాడతాడో చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఉదాహరణలే కదా, మన కళ్ళ కట్టినట్టు. పోనీ పాత ఎప్పుడో 2014-19 లేకపోతే 2014 ముందో కాదు కదా ఇది. పట్టుమని నెల కూడా 30 రోజులు కూడా అవ్వలేదు, మాసం కూడా అవ్వలేదు కదా. మాసం కూడా అవ్వకుండా మళ్ళీ చెప్తాడు రాజీనామా చేయాల్సింది. ఎవడన్నా రావాలంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి అంట. దేనికి క్యారెక్టర్? ఈ ఒంగుళ్ళు దూకుళ్ళు దూకటాక క్యారెక్టర్. ఏం చేస్తావు వచ్చి ఇలా తెచ్చుకుని? అప్పుడు కూడా పట్టుకుపోయావు 3-4 ఎంపీలని, లోక్సభలో గెలిచిన వాళ్ళని. ఏం చేసుకుంటావు? కూర వండుకుంటావా? జగన్మోహన్ రెడ్డి గారినా నువ్వు కొంగ తీసేది వీళ్ళందరిని చేర్చుకుని? ఎవరైతే నువ్వు చెప్పేటువంటి నీతి సూత్రాలు, శ్రీరంగ నీతులు, క్యారెక్టర్ బాగుండాలి, క్యారెక్టర్ బాగుండి రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటాం. నువ్వు ఎంతమందిని తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంగుళం కూడా కిందకి దించలేవు. పదవులు ఉంటా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా? ముఖ్యమంత్రిగా పోలేదా? ఓడిపోలేదా? ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా? ఎన్టీ రామారావు ప్రభుత్వం పడిపోలేదా? నీ ప్రభుత్వాలు పడిపోలేదా? 2004లో ఓడిపోయి 2009లో ఓడిపోలేదా చంద్రబాబు నాయుడు? ప్రభుత్వంలో పడినంత మాత్రాన రాజకీయంగా ఏం జరుగుతుంది? నువ్వు మళ్ళీ 14లో ముఖ్యమంత్రి అయ్యావుగా. ఏనాడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రావాలంటే ఎవడొకడు కలుపుకోవాల్సిందే. ఒంటరిగా అన్న జన్మలో ఎన్టీ రామారావు గారిని కుట్ర చేసేప్పుడు ఒంటరిగా చేయలేకపోయాడు, ఒంటరిగా పడేలా. ఎన్టీ రామారావు గారి పిల్లల్ని, కొడుకుల్ని, కూతుళ్ళని, తోడళ్ళని వీళ్ళందరినీ కలుపుకునే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుట్రతో పడేయగలిగావు. లేదా మళ్ళీ 99లో మళ్ళీ ఎన్నికల్లో వాజ్పేయి గారిని భుజం మీద కూర్చోబెట్టుకుని, మెళ్ళ మీద కూర్చోబెట్టుకుని మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగావు. మళ్ళీ 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారి మెళ్ళ మీద, మోడీ మెళ్ళ మీద ఎక్కే గవర్నమెంట్లోకి వచ్చావు. మళ్ళీ నిన్నగాక మొన్న కూడా అంతే కదా, మోడీ గారి మెళ్ళ మీద, పవన్ కళ్యాణ్ మెళ్ళ మీద కూర్చునే కదా నువ్వు ఇప్పుడు ఊరేగుతున్నది. నీకు కావాలి ఎవడన్నా సాయం నువ్వు గెలవాలంటే. జగన్మోహన్ రెడ్డి గారికి జనం సాయం ఒకటే. ఈ ఒంగుళ్ళు దూగుళ్ళు బ్యాచి, జంపు జిలానీలు ఎవడు అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వాళ్లే నువ్వు ఎవరైతే కొనుక్కెళ్తున్నావో, ఈ కొనుక్కెళ్లే మనుషులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మనుషులే తప్పితే ఇవాళ వారికి ఏ అర్హత ఉందని తీసుకెళ్తున్నావు? అర్హత లేకుండా ఎవరిని తీసుకెళ్తలేదు కదా. ఏ పదవి లేకుండా ఎవరిని తీసుకెళ్ళావా? పదవి ఉన్నోడిని తీసుకెళ్తావు. ఆ పదవి ఇచ్చినోడు ఎవడు వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి గారే కదా వాళ్ళకి పదవి ఇచ్చింది. కాబట్టి ఈ కొనుగోళ్లు రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా కొంగదీయలేవు. ఖచ్చితంగా 2029కి ప్రజలు ఏ రకంగా మీ మీద తిరుగుబాటు చేస్తారో చూద్దరు. కానీ ఎన్ని మోసాలు చేశారు, ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజల్ని నట్టేట ముంచారు.
అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను ఇప్పుడు ఏం నాకిస్తున్నారో మీరందరూ ప్రజలు చూస్తున్నారు, ఊరుకుంటారా? కాబట్టి ఎంతమందిని మీరు తీసుకెళ్ళినా రాజీనామాలు ఎందుకు చేయిస్తున్నావో తెలీదా? ఆయన ఏమన్నా సతీష్ ఎవరు? రేపు రాజ్యసభలోకి ఎవరి టికెట్లో వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు కూర్చున్న విలేకరులందరికీ తెలుసు, నీ ముందు కూర్చున్న విలేకరులకు తెలుసు. లేదా ఢిల్లీలో వాళ్ళ ప్రెస్ మీట్లో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే ఆ రాజీనామా కవరేజ్ చేసిన విలేకరులందరికీ కూడా తెలుసు. ఈ సతీష్ ఎవడు? సతీష్ రేపు ఎవరు రాజ్యసభ సీట్లో ఖాళీకి వస్తున్నాడు? రాజేష్ ఎవడు? రాజేష్ ఎవడు రాజ్యసభ సీట్లోకి వస్తున్నాడు? 2028లో ఏం హామీలు ఇచ్చి ఏం చేసుకుంటున్నారు? అసలు ఈ రాజేష్ చరిత్ర ఏంటి? లేపు ఇంకో జయదేవ్ ఎట్టా వస్తాడు? ఇవన్నీ ఎవడ అమాయకుడు కాదు, పిల్లి దొంగతనంగా దూరి వంటింట్లో దూరి దొంగతనంగా కళ్ళు మూసుకుని పాలు తాగినంత మాత్రాన ఈ లోకం చూడలేదు, ఈ సమాజం చూడలేదు అనుకుంటే దాని పిచ్చితనం, ఆ పిల్లి పిచ్చితనం అది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ కొనుగోళ్లు డ్రామా చేస్తున్నాడు, ఈ రాజీనామాలు డ్రామా చేస్తున్నాడు? ఈ రాజీనామాల ద్వారా వచ్చేటువంటి ఖాళీల్లో ఏ కృష్ణుడిని పంపిస్తున్నావు? పంపించదమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు జన్మలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపలా. జగన్మోహన్ రెడ్డి గారు 4 బీసీలను పంపించాడు, ఎస్సీని పంపించాడు. నువ్వు పంపించు. రేపు 2 ఖాళీ అవుతున్నాయి కదా, ఈ ఖాళీల్లో అదే సామాజిక వర్గాలను పంపించు. భారత రాజకీయ చరిత్రలో రాజ్యసభ పుట్టిన తర్వాత ఒక మత్స్యకారుడు రాజ్యసభలోకి అడుగుపెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో మాత్రమే అడుగుపెట్టాడు. నువ్వు పెట్టించు. ఇటువంటిదేమన్నా ఒకటి చేయి. ఎవడికి తెలీదు నీ రాజీనామాలు, నీ కొనుగోళ్లు, నీ అమ్మకాలు, ఈ తప్పు డ్రామాలు? నీకేం కర్మ కాలిందని? 164 మంది అంతమంది ఉన్నారు కదా, ఏం కర్మ కాలింది? ఏం కావాలి? ఎందుకు ఈ తప్పుడు రాజకీయాలు? చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇప్పటికీ 3 మాసాలు గడిచిపోతున్నాయి. ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చే దాని మీద ఏమాత్రం దృష్టి లేదు. కానీ ఈ అమ్మకాలు, కొనుగోళ్లు, ఈ తప్పుడు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, దీని మీద మాత్రమే ప్రత్యేకమైన పరిపాలన మీద దృష్టి లేదు, హామీల మీద దృష్టి లేదు, ప్రజల బాగోగుల మీద దృష్టి లేదు. ఏంటి అంటే ఉన్న మంత్రుల్లో లింగిలిటికమంట ఒక మంత్రి గారు అయిన దానికి కాని దానికి ఏదో ఒకటి వచ్చి వాగటం తప్పితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఆ సంవత్సరం లేదా 6 ఏళ్ల పసికందు దగ్గర నుంచి 5 పదుల ఆడ మనిషి వరకు కూడా వదలకుండా మాన ప్రాణాలను హరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటే దాని శాఖ మంత్రి పట్టించుకున్న పాపాను పోవం. రాజకీయాలకు మాత్రం తగుదనమ్మా అని ముందుకు వచ్చేసేసి రోజు అదే పని. అసలు ఉద్యోగం మానేసి, అసలు ఉద్యోగం ఏంటి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. ఆ ఉద్యోగం లేదు. సమాచార శాఖ మంత్రిలాగా రోజు ప్రెస్ మీట్లు. జగన్మోహన్ రెడ్డి గారిని మనోడు, ఎట్టా నీవోడు? జగన్మోహన్ రెడ్డి గారు మనోడంట. ఎట్టా? ఎందుకు అంటే మనోడు అనేది ఎప్పుడు వస్తుంది? 2013లో కార్పొరేటర్ టికెట్ ట్రై చేశాం కదా వైసీపీలో, విశాఖపట్నంలో కార్పొరేటర్ సీటు కోసం ట్రై చేశాం కదా జగన్ దగ్గర. అందుకని మనోడా? ఎట్టా మనోడు? నోటికి అద్దు పొద్దు శుద్ధి ఉండాలి కదా. ఇదివరకులా కాదు కదా గాలితనంగా మాట్లాడటానికి. వాళ్ళ మంత్రిం కదా మనం. పులివెందుల ఎమ్మెల్యే
మనోడు ఈ చంద్రబాబు నాయుడు 2019 నుంచి 24 దాకా కుప్పం ఎమ్మెల్యే కాదేంటి? కుప్పం ఎమ్మెల్యేనేగా. మనం ఎవరం? 2019లో కొవ్వూరులో ఓడిపోయిన అభ్యర్థి కదా. కనీసం వాళ్ళ పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు కూడా ఎట్ట తయారయ్యారో చూస్తున్నాం. ప్రజల బాగోగులు లేవు. ప్రజల బాగోగులు ఎవడు పట్టించుకునేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైనా ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే బజారుకి ఎక్కి ఇష్టం వచ్చిన మాట్లాడినటువంటి చాలామంది మంత్రులు, ఇవాళన్న మంత్రులు, వాళ్ళ క్విక్ యాక్ట్ మంత్రులు ఏంటంటే నేను నోరిప్పితే ఫ్యాక్టరీలు మూసేస్తారు. మరి అప్పుడన్నా మామూలుగా ఫ్యాక్టరీలు మనం తెరుచుకుంటారేంటి? అప్పుడన్నా ఇవాళ వీళ్ళు ప్రజలకేమీ చేసేది లేదు, ఈ రాష్ట్రానికి చేసేది లేదు. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏదైతే ఫ్యాక్టరీలకు వచ్చినాయో వాటిని ఓపెనింగ్లు చేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి కొనసాగించుకోవటం, అవి మేము చేస్తున్నామని చెప్పుకోవటం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్రం గురించి లేదు. కానీ ఈ తప్పుడు రాజకీయాలు, కొనుగోలు రాజకీయాలు, అవి కొని ఏం చేయాలి, ఎవరికి పంచాలి, ఎవరితో కొనిపించాలి, పెట్టుబడి ఎవరితో పెట్టించాలి, ఎట్టా సొమ్ము చేసుకోవాలి, ఎట్టా ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి, రాజ్యసభ సీట్లు పెంచుకుని ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి. అయ్యో పనులకి వీటికి తప్పితే ఏముంది? నీ ప్రతి రాజకీయ తప్పుడు ఆలోచనలకి వెనక ఏం జరుగుతుందో ఇవాళ ప్రపంచం అంతా చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు, తన ఆశయం మేరకు పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల్ని, ఆశయాల్ని కొనసాగించడం కోసం ఏర్పాటు చేయబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల్లో మమేకమయ్యే ఏకైక లక్షణంతోనే పార్టీ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయని, లేదా ప్రతిపక్షం 67 ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉండి ఏదున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడినా లేచినా జగన్తోనే. అది ఖచ్చితంగా రేపు 2029కి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నికార్సైన కార్యకర్తలు 29లో ఈ కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళతో సహా లేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేదానికి ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎంతమందిని కొనుక్కెళ్ళినా, ఎంతమందితో చేతులు మార్పిచ్చి ఆ మనుషులకి ఈ పదవులు అప్పచెప్పినా చూద్దాం. 2 బీసీలతో నువ్వు రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు. ఈ 2తో రేపు ఎవరిని ఎక్కిస్తావు? సతీష్, రాజేష్ ఎవరాళ్ళు? ఈ రాజీనామాల వెనక ఏమేం చేతులు మారినాయి, ఎంత మారినాయి ప్రతి విలేకరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేకరికి, ఢిల్లీలో ఉన్న విలేకరులకు కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన ఈ అమ్మకం కొనుగోళ్లలో ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వేసమెత్తు కూడా మానసికంగా స్థైర్యాన్ని కుంగదీయలేవనేది ఇది హెచ్చరికగా చెప్తుంది. 2019 తర్వాత మీ పార్టీ కూడా తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని కొనుగోలు చేసినట్టేనా? 5 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. అదే మనుషులకి మేము పదవి ఇచ్చాం, అదే వాళ్ళతోనే రిజైన్ చేయించి వాళ్ళతోనే ఇచ్చాం. లేదు ఎమ్మెల్యేలను తీసుకున్నాం, తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేసేవాళ్ళు కదా. తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేవాళ్ళు కదా అన్న. ఐదుగురితో ఎందుకు వదులుతాం అంటున్నా? బేరం మొదలెడితే 5గురితో వదులుతారా?
ఐదుగురితో వదలం కదా. వాళ్ళు మేము అక్కడ ఉండలేం బాబు అని వచ్చారు. వీళ్ళది కూడా అదే పరిస్థితి అన్న ప్రకటన కూడా చేశారు. నేను అదే చెప్తున్నానండి. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వేమన్నా చేసుకో, మీకు తెలుసు. మీకు తెలీదా ఈ సతీష్ ఎవరు? సతీష్ ఏం మాట్లాడాడు? రేపు సతీష్ రాజ్యసభకి నామినేషన్ ఎట్టా వేస్తాడు? ఏ పార్టీ తరపున వేస్తాడు? ఈ రాజేష్ ఎవడు? రాజేష్ రేపు రాజ్యసభకి రేపు వచ్చే బై ఎలక్షన్లో రాజేష్ ఎట్టా వస్తాడు? రాజేష్కి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? రాజీనామాలకు కారణం ఏంటి? మీకే తెలుసు. ప్యూర్లీ ఈ అంతా కూడా లావాదేవీలు తప్పితే ఇందులో రాజకీయం ఏం లేదని చెప్తున్నాను. మా నుంచి వెళ్ళిపోయారు మీరు చెప్తున్నారు. ఇప్పుడు నన్ను అడిగారు ఏం జరిగింది? మోపుదేవి వెంకటరమణ గారికో లేకపోతే బేదా మస్తానరావు గారికో ఇక్కడ ఉండలేక వెళ్ళిపోటానికి ఏముంది అని అడుగుతున్నాను. ఇక్కడ లేనిది అధికారం ఒకటేగా. ఏం లేదంటే ఇక్కడ అధికారం లేదంతే కదా. చెప్పొచ్చు నేను చూడని అధికారమా అని చాలామంది ఎవరన్నా మాట్లాడచ్చు. చూడని అధికారమా అంటే ఎప్పుడు అధికారం అధికారమే. కష్టాలు ఓర్చుకుంటాక అందరికీ వయసు పర్మిట్ చేయకపోవచ్చు, పరిస్థితులు పర్మిట్ చేయకపోవచ్చు. ఒక వయసులో కష్టాలు అనుభవించడానికి ఓర్పు ఉంటుంది, ఒక వయసులో అనుభవించడానికి ఓర్పు ఉండదు. దాన్ని బట్టి ఉంటాయి. చూడని అధికారమా చూసిన అధికారమా? అందరూ చూశారు, అందరూ చూడండి. ఆ కష్టాలు భరించటానికి అధికారం లేనప్పుడు మానసిక కష్టాలను భరించటానికి వయసు, ఓర్పు, నేర్పు అన్నీ ఉండాలి. ఉన్నోడు ఉంటాడు, లేనోడు లేడు. దాని గురించి ఏం పెద్ద ఇది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పార్టీ, జగన్ మీద నడిచే పార్టీ, జెండా మోసే కార్యకర్తలు జగన్ కలిపి నడిపే పార్టీ ఇది. రాజకీయాల్లో అవకాశవాదం ఎప్పుడూ ఉంటుంది, లేకుండా ఎట్టా ఉంటుంది? మేము అధికారంలో ఉన్నా, చంద్రబాబు అధికారంలో ఉన్నా అవకాశవాదులు అటు ఇటు దూకేవాళ్ళు దూకుతూనే ఉంటారు. రాజకీయాల్లో అవకాశవాదం పెరుగుతూ వస్తుంది కదా, శాతం పెరుగుతుంది కదా. దానికి అంటే నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జిమ్మిక్కులు చేసి ఈ లావాదేవీలు చేసి కుంగదీయలేరు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు అని చెప్పి చంద్రబాబు నాయుడికి హితవు చెప్తున్నాం. మిగతా ఎవరు వస్తే అందుబాటులో కాళ్లే ఇస్తారు. ఊళ్ళో ఉన్నారో లేరో ఇవన్నీ మనం అందుబాటులో ఉంటే వాళ్ళే వస్తారు. మీరు కూడా విలేకరు గారు కాబట్టి అందుబాటులో ఉంటే ఫోన్ చేసి కొట్టండి. నా ముందే ఫోన్ చేసి తప్పేం లేదు. ఇప్పుడే ఫోన్ చేసి ఏమైనా నాని అడిగాను, ఒకసారి ఫోన్ చేయమన్నాడు, ఏంటి ఉంటున్నావా వెళ్ళిపోతున్నావా అని అడగండి, తప్పేముంది. ఫోన్ నెంబర్లు ఉన్నాయిగా. ఎందుకు అందుకని ఫోన్ కలవట్లేదా? బిల్లు కట్టలేదేంటి? కానీ రీఛార్జ్ అయిపోయిందా? రీఛార్జ్ చేయండి ఒకసారి. నేనే పార్టీ తరపున 100 జరుగుతూ ఉంటాయండి. పార్టీ తరపున లోపల అంతర్గతంగా బోళ్ళం జరుగుతూ ఉంటాయి. అంతర్గతం అన్నీ ఏం చెప్పరు కదా. అంతర్గతం జరిగేవన్నీ చెప్తామా? చెప్పం కదా. అట్లాగే ఒకవేళ మీకు మిగతా వాళ్ళు సమాధానం రావట్లేదని అనిపించింది, నాని అడిగాయండి, నాని ఒకసారి ఫోన్ చేయమన్నాడు, ఏంటి ఉంటున్నావా వెళ్తున్నావా అని అడగండి, తప్పే ఉంది. అడిగండి, కొట్టేయండి, ఏంటి కొట్టండి, సరదా. ఎందుకు చేయకూడదు? నన్ను అడిగినప్పుడు నేను చెప్పాక కొట్టమని. మీరు నన్ను ఏమడిగారు? మా పార్టీలో ఏమని అడిగారంట మీరు? నేనేమన్నాను? మిగతా వాళ్ళు అందుబాటులో లేరేమో, వచ్చే ఇస్తారు అన్నా. మీరు నన్ను అడిగినప్పుడు అంటే నేనేనా లోకో, మీరు నాకు లోకో అవరా? కాదండి, నేను కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయలా. నేను కూడా అన్నా అంతర్గత తేలుతుందిగా. సందేహాలు ఎందుకు? నేను పేక మీద కట్టెట్టానా కర్ర ఎట్టానా? మీరు కూడా దబాయించి మాట్లాడద్దు సార్. మీరు విలేకరి, నేను రాజకీయ నాయకుడిని. ప్రెస్ మీట్ నేను మాట్లాడతాను.
మీరు అధికారంలో ఉండి వచ్చారు బయటికి, మీరు అధికార పార్టీలో అంటగాగే వచ్చారు బయటికి. ఈ చెప్పే ఎంపీలందరితో కూడా మీరు తిరిగారు నిన్నదాకా ఆగుతాం తిరిగారుగా పక్కన కూర్చుని. మీకు తెలవనోడెవడు ఫోన్ చేసి మాట్లాడమంటున్నా దానికోసమే. అరే మీకు సందేహాలు ఎందుకు మాట్లాడండి అని చెప్తున్నాను. నిన్నదాకా మీరు అధికారం అనుభవించారు, 2 నెలల క్రితం వెళ్ళారు మీరు బయటికి. మరి ఈ మాటలు ఎందుకు? మీరు అందరూ తెలుసు కదా, అందరితో అంటగాగారు, కుర్చీల్లో పక్కన కూర్చున్నారు కదా. ఫోన్ చేయండి, చేయండి, తప్పే ఉంది. చేయమని అడుగుతున్నాను నేను. చివరికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అని చెప్పుకునేటువంటి ఈనాడు పేపరు, సంచలనాల్ని రేకెత్తించేటువంటి పేపరు, టీవీ ఛానళ్ళు, TV5, ABN, ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ ఒక కేసుని టేకప్ చేశారు. ఏంటి ఆ కేసు టేకప్ చేశాయంటే, ఒక ఆడకూతురు గురించి నోటితో చెప్పకూడనటువంటి అభియోగాలు ఉన్నటువంటి అనేక కేసులు, లెక్కకి మిక్కిలి కేసులు ఉన్నటువంటి ఒక ఆడబొడుచుని ఆవిడని ఒక ప్రధాన పాత్రగా పెట్టి ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నంలో భాగమే మనం 4 రోజులు 5 రోజులుగా చూస్తున్నటువంటి డ్రామా ఇది. కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద FIR దాఖలు చేయడం కోసం నడిపేటువంటి డ్రామానే చంద్రబాబు దగ్గర నుంచి, చంద్రబాబుతో మొదలై మళ్ళీ చంద్రబాబు దగ్గరే అంతం. ఆయనే గెలుతాడు. ఆయన ప్రేరణ తీసుకుని ఒకేసారి ఒకే రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఒకే రోజు పెద్ద పెద్ద వార్తలు అచ్చవుతాయి. 2014లో నామినేషన్ వేసి వెళ్ళిపోయినటువంటి ఒక ఆయన, 2014లో అసెంబ్లీకి నామినేషన్ వేసి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఏ రోజు పార్టీ గుమ్మం ఎక్కలేదు, పార్టీ ఏ రోజు మాట్లాడలేదు ఆయనతో. ఆయన మాకు అంటగడతారు. డైరెక్ట్గా ఎందుకు మాట్లాడరో అతనితోనే మాట్లాడుకోండి మీరు వెళ్ళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? పోనీ ఈ ఇన్వెస్టిగేషను, ఈ కేసు పూర్వాపరాలు జరిగింది ఎప్పుడు? ఎలక్షన్ కమిషన్ ఉండగా. ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు జరిగినటువంటి ఈ తంతు దాన్నేదో మాకు బాగా పూసి దాని మాటున వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో ఆ టార్గెటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద FIRలు కట్టి వాళ్ళని ఏదో మానసికంగా వేధిద్దామని చేసేటువంటి చంద్రబాబు కుట్రలో భాగమే ఇది తప్పితే వేరే ఏమీ కాదనేది రేపో ఎల్లుండో కాకపోతే వారమో 10 రోజుల తర్వాత మనందరం చూస్తాం. మొత్తం భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో FIRలు ఉన్నట్టుగా చూసుకోండి. మొన్న ఆడపడుచు మీద అన్ని కేసులు ఉన్నాయి. అన్ని ఏం కేసులు చెప్పకూడదు మనం ఆడపిల్లల గురించి. వీళ్ళు అంటే ఈనాడు జ్యోతి ఆడపడుచుని అడ్డం పెట్టి ఆవిడని తీసుకొచ్చి ఆడిని అడ్డం పెట్టి కొంతమంది ఐపీఎస్లను ముద్దాయిలు చేయాలని చేసుకోండి. ఇది ఒకటే కాదుగా, చాలా దురదీర్చుకుంటున్నారు కదా మీరు, సురకానందం తీర్చుకుంటున్నారు కదా, దానిలో భాగం ఇది. రాజకీయ నాయకులు ఎట్టాగా ఐపీఎస్ ఆఫీసర్లను చేసుకోండి. ఏముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దొంగతనం చేసి దొరికాడు అనేది ప్రైమా ఫేసి ఉందని చెప్పినది న్యాయస్థానాలు చెప్పినాయి. 50 రోజులు 60 రోజుల్లో జైల్లో ఉండి నా ఆరోగ్యం బాగోలేదు నేనేమైపోతానో చెప్పలేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఢిల్లీ అక్కడికి ఇక్కడికి వాళ్ళ పెద్దమ్మని తీసుకుని వెళ్ళి పైరువీలు చేసుకుని నా ఆరోగ్యం చెడిపోయింది, నా ప్రాణాలను కాపాడుకుంటాకి బెయిలిమ్మని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆయన తప్పు చేశాడనేది ప్రైమా ఫేసి ఉందని చెప్పి న్యాయస్థానాలు కూడా బెయిల్ ఇవ్వలేదు ఆయనకి. ఆ కేసు నా మీద ఎవరెవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో వేయాలని చెప్పని
రెడ్ బుక్ డైరీ యొక్క ఆలోచనల మేరకే ఇవన్నీ తప్పుడు కథనాలు, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? 2024 ఏప్రిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మార్చి ఏప్రిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మా గోళ్ళ మేము ఉంటే, ఎవడి గోళ్ళ మేము ఉంటే. పోనీ మాకేమన్నా ఆయన ఏమన్నా మా నాయకుడా? పోనీ 14 తర్వాత ఎప్పుడు ఆయన మా గుమ్మం ఎక్కలేదు, మేము ఎవరో ఆయనతో మాట్లాడలేదు.